రావణుడు మరణించిన తరువాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతారామ లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకున్నాడు రాముడు. శ్రీరామ పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఉన్నట్టుండి తనలో తనే నవ్వుకున్నాడు. అది అందరూ చూశారు. ఈ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారా నవ్వు చూసి. కైక రాముణ్ణి అడవులు పాలు చేసి భర్తను చంపుకొని భరతునితో తిట్లు తిని నేడు ఆహ్వానం పలుకుతోందని నా గురించే నవ్వాడా అనుకుందట కైక. సుగ్రీవుడు అన్నను చంపి రాజ్యాన్ని సంపాదించాడని నన్ను చూసే నవ్వాడేమో అనుకున్నాడట సుగ్రీవుడు. అంగదుడు తండ్రిని చంపిన పినతండ్రి పంచన చేరినందుకు ఆపేక్షిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. విభీషణుడు ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకొని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళిగా నన్ను చూసి నవ్వాడా అనుకున్నాడట విభీషణుడు. హనుమ రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. సీత ముందు వెనుక ఆలోచించకుండా బంగారు లేడిని తెమ్మని కోరి చేజేతులా ఇన్ని కష్టాలను కొని తెచ్చుకున్నందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందట సీత. శ్రీరాముడు బంగారు లేడి ఉండదని తెలిసి భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్లి చిక్కుల్లో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట. లక్ష్మణుని ఎందుకు నవ్వేవు సోదరా అని అడిగాడు. దానికి లక్ష్మణదేవరా, అన్నా సీతారాముల సేవలో ఏమరపాటు లేకుండా ఉండాలని నిద్రాదేవిని నన్ను వనవాస సమయంలో 14 సంవత్సరాలు ఆవహించవద్దని ఓ వరం అడిగాను. అందుకామె సరేనని సమ్మతించి 14 ఏళ్ల తరువాత నిన్ను ఆవహిస్తానని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో మర్చిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వాను, మరేమీ కాదు అన్నాడు. దానితో అందరూ తమ తమ మనసుల్లో అనుకున్నది నిజం కాదని అనవసరంగా భయపడ్డామనుకొని మనసారా నవ్వుకున్నారట.